ఫ్రెండ్స్, ఈ టెక్నిక్స్ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ అప్పు తీర్చే మార్గాలు, విధాలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయంటే, మీరు ఆచరిస్తే మీ లైఫ్ జింగాలాల మళ్ళీ హ్యాపీగా ఉంటది. ఇందుకు ఒక టెక్నిక్ అది నేను చెప్తాను. మీకు అర్థమైతది. చిల్లరకో సుక్తా కరో, సౌకో సలాం కరో, హజార్ కో హాత్ మిలావో, లాఖ్ కో లాత్ మారో, అరబ్ కో ఆత్ ఉఠావో. అంటే దీన్ని మనం ఎలా చేయాలి? ఎలా ఆచరించాలి ఈ టెక్నిక్స్‌ను అని నేనిప్పుడు చెప్పే ముందు మనం ఒక్కటి మన మనసులో ఉంచుకోవాలి ఏంటంటే, నేను ఎవ్వరికి బాకీ ఉన్నా తప్పనిసరి అనా పైసాతో సహా చెల్లిస్తాను అన్నది మన రూల్ కావాలి. మన డిసిప్లిన్ కావాలి. మన సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. నేను ఎవ్వరి బాకీ ఎగ్గొట్టను. ఐ విల్ పే ఆల్ హ్యాపీలీ. దట్ టూ 100%. ఇంకొకటేందంటే మనం చెల్లించేది టైం అంటే టైం. బై హుక్ ఆర్ క్రుక్. మనం ఎలానా చేసి మనం ఇచ్చిన టైంకు, ఇచ్చిన గడువుకు అప్పు చెల్లించాలి. అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ ఎలాంటి పరిస్థితుల్లో గూడా మనం పలానా తేదీ నాడు ఇస్తామనుకుంటే ఇవ్వాలి. 6, 100 మనం ఇచ్చేయాలి అంతే. ఇంకా ఎనక ముందు ఆలోచించొద్దండి. ఇక్కడ చిల్లరకో సుక్తా కరో అన్నారు. చిల్లరకో సుక్తా కరో. చిల్లరకో సుక్తా కరో అంటే సపోజ్ మీరు ఎవరికన్నా చిల్లర అప్పులు చిన్న చిన్న అప్పులున్నాయనుకోండి. చిన్న చిన్న అప్పుల్నేం జేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకు? వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ఇచ్చి తీర్చివేయాలి. అంటే ఎలా సార్ అంటారా? ఏం లేదండి. మొదటి ప్రాధాన్యత వారికివ్వాలి. ఎలా అంటే, ఎలా అండ్ ఎందుకు అన్నారనుకోండి. చిల్లర వాళ్ళకు ఇప్పుడు చిల్లర బాకీలున్నాయనుకోండి. ఒక పచారీ కొట్టాయన, లేకపోతే ఒక 5,000, 2,000 అప్పు తెచ్చుకున్న దగ్గర, లేకపోతే ఏదైనా చిన్న చిన్నవి నేననేదేంటంటే చిన్న చిన్న అప్పులుంటే మీరు లిస్ట్ ఆఫ్ డెట్స్ మీరు అన్నీ రాసుకుంటారు గదా! మీరు ఎవరికెవరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, తక్కువ ఉన్న వాళ్ళను ముందు తీర్చివేయాలి. తక్కువ బాకీలున్న వాటిని మనం ఫస్ట్ ప్రియారిటీగా తీసుకోవాలి. ఎందుకు తక్కువ ఉన్న వాటిని? పెద్ద బరువు తీరిపోతది గదా సార్ అంటారు. కాదండి. పెద్ద బాకీలు ఎందుకు ముందు చెల్లించొద్దో నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, చిల్లర బాకీలన్నీ తీర్చివేయాలి. చిల్లర బాకీలు ఫస్ట్ ఎందుకు తీర్చివేయాలి అంటే, చిల్లరకు అల్లరెక్కువ. ఎందుకంటే వాడి మైండ్ సెట్ చిన్నగుంటది. వాడివ్వకపోయేసరికి నానా యాగి జేస్తాడు, నానా గొడవ జేస్తాడు. చిల్లర మనుషులంటారు. అందుకే చిల్లరని ఏం చేయాలంటే చిన్న చిన్న బాకీలను ఫస్ట్ తీర్చేస్తే మనం టెన్షన్ పోతది. సో, చిల్లరకో సుక్తా కరో ఫస్ట్. మీరు లిస్ట్ ఎలా రాసుకోవాలంటే అన్నీ పెద్దవాటి నుంచి కిందికి చిన్నవొచ్చేటట్టు చూసుకోవాలి. సపోజ్ ఒకరికి 5,00,000 ఇవ్వాలి. ఒకరికి 2,00,000 ఇవ్వాలి. ఒకరికి రూ. 1,00,000 ఇవ్వాలి. ఒకరికి 50,000 ఇవ్వాలి. ఒకరికి 10,000 ఇవ్వాలి. ఒకరికి 500 ఇయ్యాలి. ఇలా ఉందనుకోండి. ఇంకొకరికి రూ. 10 ఇవ్వాలి. లేకపోతే రూ. 50 ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కింది నుంచి చెల్లించాలి ఫస్ట్. ఎందుకు కింది నుంచి చెల్లించాలో ఇంతకుముందు చెప్పాను గదా! చిల్లరకు అల్లరెక్కువుంటది. వాడి మైండ్ సెట్ తక్కువుంటది. వాడు ఆ చిన్న డబ్బులే రాకపోతే వాని జీవితమే నాశనమైపోయినట్టు మన మీద పడతారు. సో, అందుకే ఏం చేయాలంటే ఈ చిల్లర అప్పుల్ని ఫస్ట్ క్లియర్. ఇంకొకటేంటంటే సౌకో సలాం కరో. సౌకో సలాం కరో. మీరు బాకీ ఎవరికన్నా వందల్లో ఉంటే వాళ్ళకొక సల్యూట్ కొట్టండి. "అన్న నమస్తే అన్న, నమస్తే" అని చెప్పండి. "అన్న కొద్దిగా ఆగండి నేను తీసుకొచ్చిస్తాను" అన్నామనుకోండి. యూ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే సౌకో సలాం కరో. వారికి రూ. 100 మనం వందల్లో బాకీ ఉంటే ఆయన దగ్గరికెళ్ళి "అన్న నమస్తే అన్న, ఒక వారం ఆగండి, ఒక 10 రోజులు ఆగండి" అని చెప్పి మనం టైం తీసుకొని ఆ టైంకు చెల్లించాలి. ఆయన వందల్లో గనక ఆయనకు సలాం బెడితే, ఆయనకు నమస్కారం జేస్తే, వారు ఒప్పుకుంటారు. వారు హ్యాపీగిస్తారు మీకు. వారు సంతోషపడతారు. యూ విల్ రిసీవ్ హ్యాపీలీ. నో ప్రాబ్లమ్. మిమ్మల్ని ఏమి అనరు గూడా. సో, ఈ సౌకో సలాం కరో. వందల్లో ఉంటే ఇలా.
ఇంకొకటేంటంటే హజార్ కో హాత్ మిలావో. మీరు ఎవరికన్నా వేలల్లో బాకీ ఉన్నారనుకోండి. వేలల్లో బాకీ ఉంటే ఏం చేయాలి? వారి దగ్గరికెళ్ళి కూర్చొని, మాట్లాడి, మంచి షేక్ హ్యాండ్ ఇచ్చి, "అన్నా, నమస్తే అన్నా" అని మాట్లాడి, ఆహ్, మనం ఇవ్వాల్సిన టైంకు ఇవ్వలేకపోతున్నాం అన్నా, ఇలాంటి పరిస్థితి ఉంది అని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయన ఆగడానికి 100% ఆగడానికి, సమస్య అంతటితో తీరిపోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. హజార్ కో హాత్ మిలాओ. ఇంకొకటేంటంటే లాఖో లాత్ మారో. లక్షల్లో మనం బాకీ ఉన్నామనుకోండి. మనం అంటే మనం చెల్లించలేకపోతున్నప్పుడు వాళ్ళు నానా గొడవ చేశారనుకోండి. అప్పుడేం చేయాలంటే ఒక తన్ను తన్నాలి. నిజానికి అదే అంటున్నాడు. తన్ను తన్నాలి అంటున్నాడు. అంటే నిజంగా మిమ్మల్ని తన్నమని కాదు. వారితోటి మాట్లాడండి. ఎందుకంటే లక్షల్లో మీకు అప్పిచ్చారు అంటే ఆయన మీ మీద ఏదో నమ్మకంతోటే ఇచ్చి ఉంటారు. ఆయనకు ఒక ఒక 5 నెలలు ఆగినా, ఒక సంవత్సరం ఆగినా పెద్ద విషయమే కాదు. ఆయన వడ్డీతో సహానే తీసుకుంటారు గనక, వారు వారి పెద్ద మనసులో ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ హై లెవెల్‌లో ఉంటది. ఈరోజు కాపోతే రేపిస్తాడు నాకు అన్న ఆలోచన ఉంటది గనక, వారు అల్లరి చెయ్యరు, గోల చెయ్యరు, లొల్లి జెయ్యరు ముందు. అందుకోసం ఏం చేయాలంటే, వాళ్ళని కొద్దిగా పక్కకు బెట్టాలి. వారి దగ్గరికెళ్లి మాట్లాడి, "అన్న పరిస్థితి ఇది. ఆహ్, మేబీ ఇంకొక 6 నెలలు పట్టొచ్చు. లేకపోతే ఇంకొక సంవత్సరం పట్టొచ్చన్నా. కానీ తప్పనిసరి చెల్లిస్తామని" చెప్పి వారితో మాట్లాడండి. తన్నమన్నాను గదా అని తన్నడం గాదండి. తన్నడం గాదు. వారికి ఎక్స్‌ప్లెయిన్ జేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అరబ్ కో ఆత్ హుటావో. సపోజ్ కోట్లలో బాకీ ఉందనుకోండి. చెల్లించలేకపోతున్నాం. ఇంకా మీ దగ్గరున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే చేతులెత్తేయడం. అంతే. చేతులు ఎత్తేయడం. ఆతుటావ్. ఖలాస్. ఎందుకంటే మీ దగ్గర మీరు మొత్తం దివాలా తీసితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు ముందుకు పోవాల్సుంటది. ఓకేనా? సో, ఫ్రెండ్స్, మనమేం చేయాలంటే ఈ 4 రూల్స్ మనం పాటిస్తే మనం అతి తక్కువ టైంలో కూల్‌గా బయటపడతాం. ఎందుకంటే ఈ చిన్న వాటిని చిల్లరకో సుక్తా కరో ఫస్ట్ ఫార్ములా. చిన్న చిన్న బాకీలన్నీ తీర్చేసినామనుకోండి. చిన్నయి బాగున్నాయనుకోండి వాళ్ళను ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి నేను మీకు క్లియర్ చేస్తాను. అది అంటే పీడీఎఫ్ గూడా పెడతాం. సో దట్ యూ కెన్ గెట్ ఎన్ ఐడియా ఈజీలీ. మీకు ఈజీగా అర్థమైతది. ఏంటంటే సింపుల్‌గా మీకున్న అప్పులనన్నిటిని లిస్ట్ చేసుకోండి. ఆ లిస్ట్ చేసుకొని పెద్ద వాటిని ముందు రాయండి. చిన్న వాటిని చివరి దాకా రాయండి. ఇప్పుడేం జేయాలంటే కింది నుంచి ఎన్నున్నాయో ఆ కింది వాటిని సపోజ్ ఒక 10 మంది అప్పులు ఒకాయనకు సపోజ్ మీరు అంటే నేను మామూలుగా చెప్పేస్తున్నాను. ఒకాయనకు 10,00,000 ఇవ్వాలి. ఒకాయనకు 5,00,000 ఇవ్వాలి. ఇంకో ఆయనకు 2,50,000 ఇవ్వాలి. ఇంకొక ఆయనకు రూ. 1,00,000 ఇవ్వాలి. ఇంకో ఆయనకు 50,000, 20,000, 10,000, 500, 1000 ఇలా ఉన్నాయనుకోండి. వీటన్నింటిని మనం ఏం చేయాలి అంటే సపోజ్ మనకొక అమౌంటొచ్చింది. మనకొక 4,00,000 వచ్చినాయనుకోండి. 2,50,000 ఉన్నాయనకిచ్చేసి, 1,00,000 ఉన్నాయనకిచ్చేసి, 50,000 ఉన్నాయనకిచ్చేస్తే, ఇంకా కింద చాలా మంది చిన్నవాళ్ళుంటారు. వాళ్ళకు మనం ఈ చిన్న వాళ్ళను చాలా మందిని ఎగరగొట్టామనుకోండి, వాళ్ళకి చెల్లించేసినామనుకోండి, అంటే 10 మంది వచ్చి మనం టెన్షన్ పెట్టే బాధ నుంచి తప్పించుకున్న వాళ్ళమైతాం. ఇక మిగతా పెద్ద మనుషులుంటారు గదా! వాళ్ళతోటి మనం సావధానంగా మాట్లాడుకొని, మనం రిజాల్వ్ జేసుకొని చెల్లించేయచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇది వెరీ పవర్‌ఫుల్ యాక్చువల్లీ. నాకైతే నా జీవితంలో ఇది సూపర్. నేను ఇదే ఆచరిస్తాను. ఇంకొకటేందంటే ఆహ్, మనం అప్పు ఇచ్చిన వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తి గూడా బాగా హుందాగా, మర్యాదగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదో డబ్బు ఇచ్చినంత మాత్రాన నేను 'తురుమ్ ఖాన్', 'షేర్ ఖాన్', ఆ ఖాన్, ఈ ఖాన్ అని ఏమి ఉండదు. చెవులు పట్టుకొని లాగుతారు. ఎదుటి వ్యక్తిపై దాడి జేయడం, కొట్టడం, తిట్టడం లాంటి ఆహ్, స్టూపిడ్ పనులంటారు. ఇలాంటి చిల్లర పనులు జేయొద్దు. ఎందుకంటే ఇచ్చినంత మాత్రాన నీకు బానిసలాగా ఉండాలని గూడా లేదు. సో, ప్రతి వ్యక్తికి వారి గౌరవాన్ని కించపరచకుండా సగౌరవంగా
ఇచ్చే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. తీసుకునే పరిస్థితులను గూడా మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని మనము గొడవ చేసే పరిస్థితులకు ఎప్పుడు వెళ్ళొద్దు అని నా అడ్వైస్. ఇంకొకటేందంటే ఇంతకు ముందే చెప్పాను. అప్పు కంపల్సరీ టైంలో తీర్చాలి. టైంకు. అంటే ఆలస్యం అమృతం విషం అన్నారు. మనం ఆలస్యం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అంటే సోమరితనం ఏమైతది మా వాళ్ళు అనుకుంటూ పోతే, ఆ మా వాళ్ళన్న వాళ్ళు ఒక్కసారి మాను పట్టుకొని వచ్చి కొడతారు. అలాంటి పరిస్థితొస్తది. అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయొద్దు. ఈ సోమరితనం అన్నది మనకు అలవాటయిపోయిందనుకోండి, సర్వనాశనం అయితాం. ఒక కుటుంబాన్ని నేను చూశాను. ₹1,00,00,000 వాళ్ళు వడ్డీలే కట్టారు. వాళ్ళకున్న ఒకే ఒక బ్యాడ్ హాబిట్ ఏంటంటే డ్రాగింగ్. అంటే ఏమైతదిలే అని చెప్పి సాగతీత ధోరణి వల్ల వడ్డీలకు వడ్డీలై వాటికి పిల్లలు చేసి ఎక్కడ లేని వడ్డీ కట్టాల్సిన పరిస్థితొచ్చింది. నేను ఆహ్, ఈ 4 మెథడ్‌లలో మీరు ఎలా కట్టాలి అన్న దాని గురించి ఒక ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా వివరిస్తాను. అంటే అది పీడీఎఫ్ ఉంటది. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎలా చెల్లించాలి అన్నది. అంటే మనం చేసే తప్పుల్ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్‌గా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకొకటేంటంటే క్రెడిట్ కార్డ్ అన్నది మన జీవితంలో అత్యంత బాధాకరమైంది క్రెడిట్ కార్డ్ వడ్డీ. ఇంకొకటి నేను ఈ క్రెడిట్ కార్డ్ గురించి చెప్తున్నాను ఎందుకంటే అది మహా పాపపు వడ్డీ. 36% పర్ యానమ్ చెల్లించాల్సొస్తది. వెరీ డేంజరస్. దాన్ని మొత్తం అవసరమైతే కొట్టేసేయండి. అవసరం లేదు. మన క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకోవద్దు. అవసరమైతే తీసుకోండి. కానీ మొత్తం చెల్లించే విధంగా ఉంటేనే అందులోంచి తీసుకోవాలి మనం. ఓకే. ఇంకొకటేంటంటే ఒక్కొక్కసారి మనం అవసర నిమిత్తం ఏం చేస్తామంటే ఎక్కువ వడ్డీకి తీసుకొస్తాం. లైక్ 10%. అలాంటి వడ్డీకి తెచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్టు టాప్ ప్రియారిటీగా ఈ ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని చెల్లించాలి. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.